హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఇటాలియన్ రెసిపీస్లో ప్రత్యేకమైనది స్పగెట్టి. స్పగెట్టి అంటే కేవలం హోటల్స్లోనేనా? ఇక అంత కష్టమే లేదు. మన కిచెన్లోనే ఈ ఇటాలియన్ రెసిపీని అదిరిపోయే స్టైల్లో తయారు చేసుకుందాం. ఏమాత్రం మైదా ఉండదు కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఇటాలియన్ స్పగెట్టీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ప్రత్యేకమైన ఇటాలియన్ హెర్బ్స్తో తయారు చేసే ఈ రెసిపీ అమోఘం. ముందుగా 200 గ్రాముల స్పగెట్టి, టొమాటోస్ 200 గ్రాములు, ఆలివ్ ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, టొమాటో ప్యూరీ 1 స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఓరిగానో, ½ టీ స్పూన్ క్రష్డ్ బ్లాక్ పెప్పర్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇటాలియన్ వంటకాన్ని మన ఇంట్లోకి తెచ్చేద్దాం. ఒక మందపాటి కడాయిలో సరిపడా నీటిని తీసుకుందాం. పించ్ ఆఫ్ రాక్ సాల్ట్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, మూత పెట్టేసి ఈ నీటిని కాసేపు మరగనిద్దాం. కొద్దిగా మరిగిన ఈ నీటికి ముందుగానే తీసుకున్న స్పగెట్టీని యాడ్ చేద్దాం. స్పగెటీ మొత్తం వాటర్లో డిప్ అయిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకుందాం. స్పగెట్టీ చాలా సాఫ్ట్గా మారిపోయింది. ఉడికించుకున్న ఈ స్పగెట్టీని డ్రైన్ చేసేసుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఇవి కాస్త కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్, ఆరిగానో, అలాగే టొమాటో ప్యూరీ.
ఇవన్నీ చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకోండి. స్పగెట్టి బేస్ రెడీ అయిపోయింది. ముందుగానే ఉడికించి డ్రైన్ చేసుకున్న స్పగెట్టీని కూడా యాడ్ చేద్దాం. మసాలా బేస్ మొత్తం స్పగెట్టీకి ఈవెన్గా కలిసేటట్టు చక్కగా కలిపి పెట్టుకోండి. హెల్దీగా ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఇటాలియన్ స్పగెట్టి రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేయండి. చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో సింపుల్గా ఉండే ఈ ఇటాలియన్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.